చర్చలేదు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. ఒకసారి మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, నితిన్ నవీన్ చాయిస్ అనేది రేపు పొద్దున 5 రాష్ట్రాల ఎన్నికలకి ఈయనకి ఏమైనా లిట్మస్ టెస్ట్ లాంటిది పెట్టారా? ఈ ఎన్నికలను ప్రూవ్ చేసుకో అలాంటి ఇది ఒక సజెషన్ అంటారా, లేకపోతే గైడెన్స్ అంటారా, డైరెక్షన్ అంటారా, ఆయనకి ఏమైనా ఇచ్చారా? 5 రాష్ట్రాలు టఫ్, ఏమంత ఈజీ ఏం కాదు. మమతా బెనర్జీని ఓడగొట్టడం బీజేపీకి ఏమి ఏదో చిటికేసినట్టు అయిపోయే వ్యవస్థ ఏం కాదు. ఆమె చాలా బలమైన నాయకురాలు. అటు కమ్యూనిస్టులు కూడా అది అధికారం కోల్పోయినా వాళ్ళ క్యాడర్స్ వాళ్ళకు ఉన్నాయి ఇవాటికి. అది అంత తేలిక వ్యవహారమా? ఈయన ఎత్తుగడలు ఉంటాయా, ఆర్ఎస్ఎస్ ఎత్తుగడలు ఉంటాయా, మోడీ అమిత్ షా ఎత్తుగడలే ఉంటాయా నితిన్ నవీన్ కోసం? గడిచినటువంటి 12 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికలు, తీర్పులు అవన్నీ చూసినప్పుడు బీజేపీ అధ్యక్ష స్థానంలో ఎవరున్నప్పటికీ నరేంద్ర మోడీ గారు తానే సర్వస్వమై అనేక సందర్భాల్లో బీజేపీ నాయకులే చెప్పారు, మోడీ గారిని చూసి పుట్టేయండి అని చెప్పేసి చెప్పినటువంటిది ఒక వాస్తవం. అయినా కానీ అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముందుకు పోలేకపోయింది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిజానికి ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడైనటువంటి యువ నాయకుడు బీజేపీలోనే బహుశా అందరికీ తెలిసి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సామాన్య ఓటర్కి కూడా తెలిసి ఉండాలి కదా. ఆ వాజ్పేయి గారేనో లేకపోతే అద్వానీ అనో లేకపోతే మోడీ అనో ఉండేటువంటి పాపులారిటీ లేదా ఆ స్థాయికి సమీపంలో కూడా ఉన్నారని నేను అనుకోవట్లేదు. అయితే నాయకులు, క్యాడరు వాళ్ళందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, అది వేరే. అందువల్ల ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఆయనకి పరీక్ష పెట్టారు అని అంటే అది ఒకవేళ ఏదైనా ఓటమి సంభవిస్తే ఆయన మీదుగా నెట్టేయడానికి, ఆయన భుజం మీద తుపాకి పెట్టి కాల్చడానికి కానీ ఏ ఫలితం వచ్చినా, ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా దాని బాధ్యత మొత్తం నరేంద్ర మోడీ గారికే ఆ ఖాతాలోనే మనం వేయాలి తప్ప కొత్తగా కొద్ది నెలల ముందు బాధ్యతలు తీసుకున్నటువంటి నాయకుడి ఖాతాలో వేయడం అనేటువంటి ఏ విధంగానూ కూడా అది సరైనటువంటిది కాదనేది. అందువలన అసలైనటువంటి పరీక్ష బీజేపీ అధ్యక్షుడికి కాదు, ప్రధానమంత్రికి అనేది ఒకటి. రెండోది ఎవరు ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా, అది కాంగ్రెస్ అయినా, జనతా పార్టీ అయినా, లేదా బీజేపీ అయినా, ఇంకొకళ్ళైనా కానీ ఎవరు ప్రధానిగా ఉండాలి అనేటువంటి నిర్ణయించేటువంటిది కార్పొరేట్ శక్తులు తప్ప ఆయా పార్టీలు లేదా అందులో ఉన్నటువంటి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాదు. తమ యొక్క ఎజెండాను లేదా తమకు అనుకూలమైనటువంటి ఎజెండాను, సంస్కరణలను అమలు జరపగలిగేటువంటి నాయకులు ఎవరనేటువంటిది వాళ్ళు పట్టుకుంటారు. ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అంతకుముందు ఒక ఆర్థికవేత్తగా, ఒక మేధావిగా పేరుంది తప్ప ఒక రాజకీయ పరమైనటువంటి వ్యూహం కానీ లేదా రాజకీయ పరమైనటువంటి అనుభవం కానీ ఆయనకేమీ లేదు. అందువలన అటువంటి ఎంపికలు నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారంటే నా అభిప్రాయం ప్రకారం మన్మోహన్ సింగ్ ఒక దశ వరకే సంస్కరణలను అమలు జరపగలిగారు. అంతకు మించి సంస్కరణలు అమలు జరపాలంటే అనేకమైనటువంటి దాడులు రైతుల మీద కావచ్చు, కార్మికుల మీద కావచ్చు, ఇతర శ్రామికుల మీద అనేకమైనటువంటి దాడులు చేయాల్సి వస్తుంది. ఆ దాడులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ భయపడింది, మన్మోహన్ సింగ్ కూడా భయపడి కొంతమేరకే పరిమితం అయితే ఇంతో లాభం లేదు. అందుకని గుజరాత్ లో నరేంద్ర మోడీ గారి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో, ఏ విధంగా కటువుగా వ్యవహరించారో చూసిన తర్వాత సరైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పేసి కార్పొరేట్ శక్తులన్నీ ఆయనకి మద్దతు ఇచ్చాయనేది నా అభిప్రాయం. అందువలన బీజేపీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ అది ప్రధానంగా ప్రధాని పదవి లేదా పార్టీ దానికి వచ్చేసరికి మాత్రం కార్పొరేట్ శక్తులే ఉంటాయి. రేపు నరేంద్ర మోడీ గారి మీద కూడా ఇప్పుడు ఆయన గురించి ఆశించిన మేరకు సంస్కరణలు లేదా వేగంగా అమలు జరపలేదు అనేటువంటి అసంతృప్తి ఇప్పటికే కార్పొరేట్ శక్తుల్లో ప్రారంభమైంది. అందువల్ల తర్వాత ఏమవుతుంది, ఏమిటి, ఏ రూపంలో పరిణామాలు ఉంటాయనేది మనం ఇప్పుడు ఊహించలేం. కానీ ఈ నూతన అధ్యక్షుడు మాత్రం ఆయన